కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్. సత్యకుమార్ గారు, అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇప్పుడు కొద్ది నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఫ్లేరప్ అవుతున్నాయి. అంటే కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ టీడీపీ, కొన్ని చోట్ల టీడీపీ వర్సెస్ జనసేన, ఇట్లా దీనిపై ఏమంటారు? అంటే ఇది స్వాభావికం. ఏమవుతుందంటే 3 వేర్వేరు సైద్ధాంతిక పునాదుల మీద నిర్మాణమైన పార్టీలు. తెలుగుదేశం పార్టీ విధానం ఒకటి, జనసేన పార్టీ విధానం ఒకటి, బీజేపీ ఐడియాలజీ ఒకటి. ఈ 3 కలవడం ఎందుకు కలవడం జరిగిందంటే వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది. 30 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది, అంధకారంలోకి నెట్టివేడిపోయింది. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమయమైపోయింది. రాష్ట్రంలో ఉంటున్న ప్రజలు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోయింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి, భవిష్యత్తు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కలిసిన పార్టీలు. ఆ విధంగా ప్రజలు విశ్వసించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని చూశారు, అభివృద్ధి ప్రదాత, దార్శనిక నాయకత్వం. ఏదైనా ప్రశ్నించి అవినీతిని కానీ ఏదైనా ప్రశ్నించగలిగిన ధైర్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూశారు. 3 పార్టీల కలయికనే వాళ్ళు ఇస్తారు. అయితే కింద పార్టీలు ఎప్పుడు కూడా కార్యకర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో ఉంటాయి. ఒక పదవి కావాలని ఒక పార్టీ కార్యకర్త ఆశిస్తే అదే పదవి కావాలని ఇంకో కార్యకర్త వస్తారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. 10 మంది ఒకే పార్టీలోనే 10 మంది ఆశిస్తే ఒకరికి వస్తే మంత్రి నారాయణ ఆడియో టేప్ ఒకటి బయటకు రావడం, కందుకూరు ఇన్సిడెంట్స్, ఇవన్నీ చాలా అంటే పెద్దవైపోయాయి ఇష్యూస్. కందుకూరు ఇన్సిడెంట్కి ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళు కులం రంగు పొలవాలని చూశారు. కులాల మధ్య అలా మారిపోయింది, మార్చాలని వైసీపీ ప్రయత్నం చేసి వైసీపీ ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా, అంటే వాళ్ళు ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటిని ప్రశ్నించకుండా ఇటువంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. కుట్రలు కుతంత్రాలతోనే ప్రభుత్వం కూడా కొంత ఆలస్యంగా రెస్పాండ్ అయ్యింది. ఇలాంటి విషయాల్లో కొంచెం ఫాస్ట్గా ఇనిషియేటివ్ తీసుకోవాలన్నది కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అంతా క్రిమినల్స్ ఉంటున్నారు. ఆ క్రిమినల్స్ వేగానికి అనుగుణంగా మనం అందుకోలేకపోతున్నాము. మన పోలీస్ వ్యవస్థ కూడా, ఎందుకంటే మీరు మాకన్నా చాలా ముందు ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. అంటే ఇటువంటి మనం ఊహించని విధంగా రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టగలరా, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచగలరా, ఇటువంటి రాజకీయాలు బహుశా ఆయన చూడలేదు. కానీ మనం చూసే పరిస్థితి వస్తుంది. దానికి అదే విధంగా మనం స్పందించాల్సి ఉంది. అయితే మన విషయం బయటపడిపోయింది. ఆ మృతిని భార్య ఎవరు ఉన్నారో బాధితురాలు ఆవిడే వచ్చి చెప్పింది, ఇది మాకు కులాలకు సంబంధం లేదు, వ్యక్తిగత కక్షల కారణంగా. వెంటనే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అరెస్ట్ చేశారు, తండ్రిని అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అలసత్వం చూపలేదు, లేదా ఎటువంటి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయలేదు. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మేజర్ ఇష్యూ విశాఖ డేటా సెంటర్కి సంబంధించి. అంటే డేటా సెంటర్తో వచ్చే ఉద్యోగాలన్నీ, ఇదే ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ వైసీపీ కానీ మిగతా వాళ్ళు అడుగుతున్నది, డేటా సెంటర్ ద్వారా ఇన్ని ఉద్యోగాలు వస్తాయని ఎందుకు చెప్పడం లేదు? డేటా సెంటర్ కాదు, డెవలప్మెంట్ సెంటర్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖ కానీ తలమానికం అవుతుంది, అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. దానిపై మంత్రి సత్యకుమార్ కామెంట్ ఏంటి? అవగాహన ఉన్న వల్ల ఆ రకంగా అటువంటి వ్యాఖ్యలు చేయరు. ఇప్పుడు చాలా దేశాలు పోటీ పడ్డాయి డేటా సెంటర్ కోసం. అన్నీ మన దేశంలో రాష్ట్రాలన్నీ పోటీ పడ్డాయి. 1,33,000 కోట్ల పెట్టుబడులు. దీంట్లో ఉద్యోగాలు అనేవి మీరు రాబోయే రోజులు ఐటీ వచ్చినప్పుడు, రెవల్యూషన్ వచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే ఎవరికి తెలియలేదు. ఇవాళ కొన్ని లక్షల మంది. ఇవాళ మీరు అమెరికాకు పోయినా, ఇతర దేశాలకు పోయినా భారతీయులే కనిపిస్తున్నారు. వాటి కారణంగా వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ గౌరవం పెరిగింది, తద్వారా ఆ కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరుతూ ఉంది. డేటా సెంటర్ కూడా రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. టెక్నాలజీ రాబోయే రోజుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, మొబైల్ ఫోన్లు వచ్చినప్పుడు ఏమన్నారు, ఇవాళ చిన్న ఇదే చిన్న డేటా మీరు 310 రూపాయలు ఉండేది, ఏది 1 GB డేటా, ఇవాళ 9 రూపాయలు తగ్గిపోయింది. దాని కారణంగా ఒక్కొక్క వ్యక్తి ప్రతి ఒక్కరు డేటా వాడుతున్నారు. 10,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి కనిపించకుండానే ఆదాయం జరుగుతుంది. సో దీని పరిణామాలు, దీని ఫలితాలు చాలా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. అట్లా కాకుండా గతంలో పారిశ్రామికీకరణ కానీ, సాంకేతిక ఎక్కువ పవర్ అవసరం, ఎక్కువ వాటర్ అవసరం, ఇవన్నీ తెర ముందుకు తెస్తున్నారు. వాటర్ కావాల్సినంత ఉందండి. సముద్రంలో వాళ్ళు శుద్ధి చేసుకుంటారు, వాడుకుంటారు. కావాల్సినంత వాటర్ ఉంది. వీళ్ళని ఏమైనా తోడిపోయమన్నామా వచ్చి, లేదా బోర్వెల్ పెట్టమన్నామా?